హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ వంకాయ చెట్టు, పూల చెట్టు ఉన్నాయి చూడండి. ముల్లొంకాయ చెట్టు అండి ఇది. ఇక్కడ పుదీనా కూడా ఉంది చూడండి. పుదీనాను ఎందుకు చూపిస్తున్నానంటే, పుదీనా మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. పుదీనా గురించి చేస్తున్నానండి ఈ వీడియో. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుందని చేస్తున్నానండి. పుదీనా మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది కదా, అలా అని చెప్తున్నాను. పుదీనాని మనం ఎలా పెంచుకోవాలంటే చెప్తాను. కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి, వినండి. పుదీనాని మనం కట్ట కొనుక్కొచ్చుకుంటాం కదా, అది వేర్లతో ఉంటుందండి. ఆ వేర్ని ఒక మొక్కనైనా లేదా 2-3 తీసుకొని నాటుకోవాలండి. నాటుకుంటే కనుక ఖచ్చితంగా నాటుకుంటుంది అది. ఫ్రెండ్స్, అది నాటుకుంటే కనుక తొందరగా పోదండి. అది చాలా రోజులు వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ప్లస్ అది ఎండకైనా తట్టుకునే శక్తి ఉంటుంది దాని లోపల. చూడండి, సమ్మర్ అయినా కానీ ఎంత ఫ్రెష్గా ఉందో. మనకి టైంకి కూరగాయలు తెచ్చుకోవడానికి వీలు లేనప్పుడు కూడా మన ఇంటి ముందులో కనుక మనం పెంచుకున్నట్లయితే ఇది మనకి అవైలబుల్గా ఉంటుందండి. చట్నీ అయినా చేసుకోవచ్చు దీంతో, టైంకి కూరగాయలు లేనప్పుడు మనకి. లేదంటే గ్రీన్ టీ కూడా చేసుకోవచ్చండి, ఇది వెయిట్ లాస్ అవ్వడానికి. పుదీనాను చారులో కానీ పప్పులో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా అవుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడైతే చికెన్ కానీ మటన్ కానీ అందులోకైతే బాగా యూజ్ అవుతుందండి. చికెన్ మటన్లోకి బిర్యానీ కూడా చాలా చేసుకుంటారు కదండి. సండే వచ్చిందంటే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటారు కదా, బిర్యానీలోకి కూడా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, చూస్తున్నారు కదా, ఇదంతా పుదీనానేనండి. ఒకసారి పెట్టి చూడండి, ఖచ్చితంగా నాటుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం డైలీ ఎన్ని వాటర్ వేస్ట్ చేస్తాం కదా. ఒక బకెట్ వాటర్ దీనికి పోసినట్లయితే ఇది చాలా బాగా పెరుగుతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. చూడండి, మీకు ఇక్కడ ముళ్ళు వంకాయ చెట్టు కూడా చూపిస్తాను. అది హెల్త్కి చాలా మంచిదండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మామూలు వంకాయ కాదండి, ఇది ముళ్ళు వంకాయ. ఇది బాలింతలైనా తినొచ్చు ఫ్రెండ్స్, పథ్యం చేసే వాళ్ళు ఎవరైనా. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇది మసాలా వంకాయ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.